యాసలు వేరైన భాష ఒక్కటే, దేశాలు వేరైన రేడియో ఒక్కటే. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పు. నమస్తే, వెల్కమ్ టు మై షో ఇంద్రధనస్సు. మీతో ఉంది మీ ఆర్జే జో. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ కూడా గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా బాగున్నారు కదా. నేను కూడా చాలా సూపర్ గా ఉన్నాను. సో మరి ఈ రోజు ఫ్రైడే కాబట్టి మన గెస్ట్ ఆర్జే ఎవరు ఈ రోజు? మరెవరో కాదండి, మనం లాస్ట్ వీక్ కొంచెం అలా జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చి అక్కడతో ఆపేసి మళ్ళీ పార్ట్ 2 అని చెప్పుకున్నాం కదా. సో మరి ఎవరో కాదు, మన శోభారాణి మేడం తో మళ్ళీ మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాము. మళ్ళీ బోల్డ్ అన్ని కబుర్లు మేడం తో మాట్లాడేద్దాము. సో మరి అంతకంటే ముందు విషెస్ చెప్పేసుకుందాం. అండ్ ఈ రోజు ఎవరైతే పెళ్లి రోజుని జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా విషెస్. అండ్ అలాగే ఈ రోజు మన అభిమాన శ్రోత అండ్ అలాగే మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి ఒక ఎప్పటి నుంచో ఒక మంచి శ్రోత గాని, అండ్ అలాగే ఆయన కాల్ చేసినప్పుడు ఎన్నో మంచి విషయాలు మాట్లాడుతూ ఉంటారు. సో మరి ఈ రోజు కాజా గారి పెళ్లి రోజు ఉందన్నమాట. సో మరి కాజా గారికి అండ్ అలాగే కాజా గారికి అండ్ ఆయన భార్య అయినటువంటి వాళ్ళిద్దరికీ కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మీరు ఇలాంటి పెళ్లి రోజుని మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక జింగిల్. సో విషెస్ అయితే చెప్పేసుకున్నాం కాబట్టి ఇంకా ఏ మాత్రం 1 minute కూడా అసలు ఆలస్యం లేదండి. మీరు కూడా కాల్ చేసేయచ్చు. నాకు తెలుసు మీ అందరూ కూడా ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు మ్యామ్ తో మాట్లాడాలి అని. కాబట్టి మేము కాల్స్ కూడా తీసేసుకుంటాం కాబట్టి హ్యాపీగా మీ అందరూ ఫోన్ చేయొచ్చు. మరి నెంబర్స్ చెప్తాను. ఇండియా నుండి కాల్ చేసిన ఆత్మలు అయితే 9705222005 అండ్ అలాగే యూఎస్ఏ నుండి కాల్ చేసిన ఆత్మలు అయితే 9197012005. యూకే నుండి కాల్ చేసిన ఆత్మలు అయితే 1158882005. టీమ్స్ నుండి కూడా యాడ్ అయిపోవచ్చు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. అండ్ అలాగే వాట్సాప్ నెంబర్ నుండి మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9705222005 అన్నమాట. సో మరి నెంబర్ చెప్పేసుకున్నాం కాబట్టి ఇంకా ఏ మాత్రం ఆలోచించకుండా మ్యామ్ కి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ మ్యామ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ షో ఇంద్రధనస్సు. హాయ్ జ్యోతి, థ్యాంక్ యూ వెరీ మచ్ నీ షోలోకి నన్ను ఇన్వైట్ చేసినందుకు. మళ్ళీ 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 ఇన్వైట్ చేస్తూనే ఉంటాం మేడం. సో యాక్చువల్ గా మనం అదే అంటారు కదా, ఏది జరిగినా మన మంచిగా అని. లాస్ట్ వీక్ అంతగా మాట్లాడుకోలేదు కాబట్టి ఇప్పుడు మంచిగా హ్యాపీగా కూల్ గా మాట్లాడేసుకుందాం. మీరేమన్నా కాఫీ తెచ్చుకున్నారా? కాఫీ తాగుతూ మాట్లాడేసుకుందాం. కాఫీ కాదు జ్యోతి, టీ. ఇదిగో కప్పు నీ కూడా పట్టుకొచ్చాను, నీ కోసం కూడా తెచ్చాను తెలుసా. టెక్నీషియన్ ఉన్నారు అక్కడ, ఆవిడకి కూడా ఇచ్చేస్తున్నారు. ఓకే మేడం, హ్యాపీగా కూల్ గా టీ తాగుతూ మాట్లాడేసుకుందాం. సో మరి చెప్పండి మేడం, యాక్చువల్ గా అసలు మీకు ఎప్పుడైనా అబ్బా ఇన్ని సంవత్సరాల నుంచి ఏంటి గోల, ఎప్పుడు హాయ్ హలో నమస్తే హాయ్ హలో నమస్తే అని అంటూనే ఉండాలా, బ్రేక్ తీసుకుందాం అబ్బా నాకు ఇంకా విసుగొచ్చేస్తుంది అని అనిపించిందా మ్యామ్ ఎప్పుడైనా? అస్సలు లేదు జ్యోతి, ఎందుకంటే శ్రోతలతోటి అలాంటి కమ్యూనికేషన్ ఉందన్నమాట. నేను ఒక్కరోజు ఎప్పుడైనా మానేశాను అనుకో, వెంటనే మెసేజ్లు పెడతారు. ఏంటి మేడం ఇవాళ రాలేదేంటి, ఏంటి షో ఎందుకు చేయట్లేదు అని అడుగుతారు. అట్లా ఒకసారి మాత్రం ఒక 1 month మానేశాను. అప్పుడు కొంచెం నడుము నొప్పి వచ్చింది, రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది, పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ 1 month కూడా డైలీ అసలు మన వాళ్ళందరూ డైలీ మెసేజ్ పెట్టేవాళ్ళు, ఎలా ఉన్నారు, తగ్గిందా, ఎప్పుడు వస్తారు షోలోకి అని అడగటం మొదలు పెడితే నిజంగా నాకు వచ్చిన డిసీజ్ తగ్గిపోయినట్టు అనిపించింది. అబ్బా వీళ్ళ పలకరింపు, వీళ్ళు ఎప్పుడు వస్తారా అని చూస్తున్నారు, అయితే నేను తప్పకుండా వెంటనే షో చేసేసేయాలి అనేసి కొద్దిగా తగ్గంగానే వెంటనే నేను షో కూడా మొదలు పెట్టాను. అప్పుడు అట్లా షోస్ కూడా చేసేదాన్ని. ఆఖరికి ఫీవర్ వచ్చినా సరే దగ్గుతున్నా సరే షోలో దగ్గు కూడా తగ్గేదాన్ని. నాచురల్ గా ఉండాలి అన్న ఉద్దేశంతో షోలో దగ్గుతూ కూడా చేస్తే అప్పుడు దినేష్ ఉండేవాడు. దినేష్ అనేవాడు, మేడం ఎందుకు మేడం మీకు ఈ కష్టం, రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అడిగేవాడు. అడిగితే కాదు దినేష్, మన ఆత్మీయులందరూ మెసేజ్లు పెడుతున్నారు, ఎప్పుడు వస్తారు అని అంటుంటే నాకెందుకు అదో రకమైన ఫీలింగ్ వచ్చింది. అందుకే సరే కానీలే, కొంచెం పర్లేదు కదా చేద్దాంలే అని చేస్తున్నాను అని చెప్పి అనేదాన్ని అనమాట. అయితే మీకు మెడిసిన్ ఏం అవసరం లేదు, మన శ్రోతల మాటలే మీకు మెడిసిన్.
ఎస్ 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 అవునవును. మన శ్రోతలు మామూలు వాళ్ళు కాదు కదా, చాలా మంచి అభిమానవంతులు. ఎస్. సో మనకి మ్యామ్ కాలర్ యాడ్ అయినట్లున్నారు, ఒకసారి చూద్దాం. హలో. ఓకే, ఇక్కడ టీమ్స్ లో అయితే చూపించట్లేదు కానీ బట్ కాల్ యాడ్ అయినట్లు అనిపించింది. ఓకే. రాకీ రాకీ అంట, ఆయన వచ్చి హలో, వెళ్ళిపోయారు. ఖాన్ గారు వెళ్ళిపోయినట్లున్నారు. ఓకే ఖాన్ మేడం. గారు, అవునవును ఖాన్ గారే. సో మరి అయితే చెప్పండి మేడం, ఎప్పుడైనా అదే విసుగైతే రాలేదన్నారు. ఓకే, మీకు అంటే మనకి చాలా అంటే ఒక్కొక్కసారి చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటాం కదా, అప్పుడు షోలోకి వచ్చినప్పుడు మీకు రిలీఫ్ అయిన అబ్బాయి వాళ్ళ నాకు డే అసలు ఎంత బాగాలేదు బట్ ఈ రోజు మాత్రం చాలా హ్యాపీగా ఉంది అన్న సందర్భాలు ఎప్పుడైనా ఎదురయ్యాయా మేడం? అనిపిస్తుంది. మనకి ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా, చిరాగ్గా ఉన్నా, లేదా ఏదైనా ఒక విషయంలో మనకి అన్ఈజీగా ఉంది అనుకో, మనం షోలోకి ఆ రోజు వచ్చినప్పుడు చాలా ఖుషిగా మన వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి దానికి ఇంకొంచెం ఖుషి ఎక్కువ అవుతుంది అనమాట మనకు కూడా. అవును, అట్లా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం ఏదైనా కంటెంట్ తెచ్చుకుంటాం, లేదు ఒక పేపర్ లో ఏదైనా కంటెంట్ చదువుతాం, లేదు ఒక బుక్ లో ఏదైనా కంటెంట్ చదువుతాం, లేదు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు ఒక మంచి కంటెంట్ దొరుకుద్ది. అది ఖచ్చితంగా వెంటనే శ్రోతలకి చెప్పాలి, మనం రేడియోలో దాన్ని చెప్పాలి అనేటటువంటి ఒక తపనతోటి తప్పకుండా ఆ షో మీద లేదా ఆ కంటెంట్ మీద మంచి పట్టు సాధించినట్టుగా మనం ఇది చెప్పాలి, ఇది ఎవరికి తెలియదేమో, మనం చెప్తే తెలుసుకుంటారు అన్న విధంగా కంటెంట్ ని తయారు చేసి తీసుకొచ్చేస్తాను. టాపిక్ కూడా దానికి రిలేటివ్ గానే తయారు చేస్తాను అనమాట. మీకు మరి మేడం ఇంత స్పాంటినిటీ ఎలా వచ్చింది అసలు? వెంటనే ఇప్పుడు 1 minute ముందు చెప్తే కవిత రాసేయడం, లేదంటే అప్పటికప్పుడు ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేసేయడం, స్క్రిప్ట్ రాయడం, ఇవన్నీ ఆ స్పాంటినిటీ అనేది చిన్నప్పటి నుంచే ఉందా, ఈ మధ్య కాలంలో డెవలప్ అయిందా? అలా చిన్నప్పటి నుంచి నాకైతే ఏమీ లేదు జ్యోతి. ఇదే క్వశ్చన్ ఇప్పుడు జస్ట్ ఒకళ్ళు అడిగారు నన్ను ఫోన్ చేసి, నువ్వు మాట్లాడే ముందు నాకు ఫోన్ వచ్చింది. సేమ్ ఇదే క్వశ్చన్ అడిగారు, మీకు ఎంత కాలం నుంచి ఇలాగ స్పాంటిన్యూస్ గా కవిత చెప్పటము రాయటం అలవాటు ఏందని ఒకళ్ళు అడిగారు. ఇప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పి నీ షోలోకి వచ్చాను అనమాట. ఇప్పుడు అదే ఇక్కడ చెప్పండి. ఇప్పుడు అయితే చిన్నప్పటి నుంచి అయితే ఏమీ లేదు కానీ నేను రేడియో వినటం అలవాటు చేసుకున్న కాడి నుంచే నాకు అలా వచ్చింది. ఓకే. రేడియోలో చాలా మంది కవితలు, కథానికలు, అలా వాళ్ళ కథానిక పలానా వాళ్ళ కథానిక అని చెప్పి వాళ్ళ పేరు చదివేవాళ్ళు. వాళ్ళ పేరు చదివితే నాకు రచన పలానా వాళ్ళదని చదివేవాళ్ళు. అలా చదివితే నాకు అనిపించేది అనమాట, ఏంటి వీళ్ళు రచనలు చేస్తున్నారు, నేను కూడా పక్కన రచయిత్రి అని ఎందుకు పెట్టుకోకూడదు, నేను కూడా ఎందుకు రాయకూడదు, నేను కూడా రాస్తాను, నా పేరు కూడా చక్కగా అలా వస్తుంది కదా అనేసి అలా ట్రై చేశాను అనమాట. అలా ట్రై చేశాను. సో పేరు రావాలి, రేడియోలో మన పేరు వినబడాలి అన్నది మెయిన్ కాన్సెప్ట్. ఆ చిన్న ఆశ ఇప్పుడు ఇంత చూడండి, ఇంత డెవలప్మెంట్, ఎంత మంది హృదయాలను దోచుకునేలాగా మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు, కవితలు రాస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. యా. సో మ్యామ్ అయితే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఉన్న అంటే ఇంత స్ట్రాంగ్ గా ఒక మహిళ ఇంత స్ట్రాంగ్ గా ఇప్పుడు మీరు ఇంటిని మేనేజ్ చేస్తారు, బయట రకరకాల ప్రదేశాలకు కవి సమ్మేళనం కానీ ఇలాంటి రకరకాల కార్యక్రమాలకి అటెండ్ అవుతూ ఉంటారు, ఇప్పుడు రేడియో షోస్ చేస్తారు. ఇంత మందిని మేనేజ్ చేయడము ఒక మహిళగా 1-2 సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటాము, వాటిని అన్నిటిని అధిగమించి ఏ ఒక్కదాని ప్రభావం మరొక దానిపైన పడకుండా ఇంత స్ట్రాంగ్ గా ఎలా ఉండగలుగుతున్నారు? నేను ముందుగానే వెళ్ళాలి అనుకుంటే ఒక టైం టేబుల్ గీసుకుంటాను. మనం స్కూల్లో చదువుకున్నప్పుడు గానీ, కాలేజీలో చదువుకున్నప్పుడు గానీ, ఫస్ట్ పీరియడ్ ఇది, సెకండ్ పీరియడ్ ఇది అని రాస్తాం కదా, అట్లాగే ఇంట్లో పనిని కూడా నేను అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. ఈ పని ఇప్పుడు అయిపోవాలి, ఇప్పుడు రేడియో షో ఉంది 12:30కి ఉంటుంది కదా నాది, ఆ 12:30 లోపు నాకు ఇంట్లో కుకింగ్ సెక్షన్ మొత్తం అంతా అయిపోయి హ్యాపీగా నేను దేవుడి దగ్గర పూజ చేసుకుని వచ్చి కూర్చోవాలి. ప్రతిరోజు అంతే, అలా చెయ్యాలి అనుకుని చేసేస్తాను అనమాట, చేసి కూర్చుంటాను. ఎప్పుడైనా జస్ట్ ఎప్పుడైనా ఒక్కొక్కసారి ప్రాబ్లం అయిందనుకో, షో అయిపోయిన తర్వాత ఆ పనిని కంప్లీట్ చేస్తాను అనమాట. కంప్లీట్ మాత్రం చేయకుండా ఉండను మళ్ళీ, ఎందుకంటే ఈవినింగ్ ఇంకో పని వస్తుంది నాకు.
అందుకనేసి ఏ పూట పని ఏ రోజు పని ఆ రోజే అయ్యేలాగా 1 గంట లేట్ అయినా సరే, లేదు రాత్రి పూట అయినా సరే ఆ పనిని చేసేసి ఆ పని ఆ రోజుకి అయిపోవాలి, కంప్లీట్ అయిపోవాలన్నమాట. నా పట్టుదల అది. అలా చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి ఇన్నిటికి నేను వెళ్ళగలుగుతున్నాను. మళ్ళీ మాకు షాప్ కూడా ఉంది, షాప్ లో ఉంటాను నేను, షాప్ లో కూడా ఉంటాను. షాప్ లోకి మేము కొన్ని సాఫ్ట్ డ్రింక్స్ నేను తయారు చేస్తాను ఓన్ గా. ఇంట్లోనా మేడం? ఇంట్లోనే తయారు చేస్తాను. మరి అవన్నీ కూడా తయారు చేసి షాప్ లో ఇచ్చి మరీ వెళ్తాను ఎక్కడికన్నా వెళ్తే. ఇంకెవరికి లోటు తెలియదు. అయ్యో మీరు మీరు మొత్తం అన్ని పనులన్నీ సరి ఇంటిని చక్కగా దిద్దేసి వెళ్తారనమాట. అవును, అందుకే కదా ఏమి అనరు నేను బయటకు వెళ్తే. అదే నేను అనేది, అట్లాగా అన్ని బాధ్యతలు అసలు అంత పర్ఫెక్ట్ గా చేయడం అనేది ఇప్పుడు మాకైనా అసలు చాలా ఇన్స్పైర్ అవుతాం మేడం. ఇట్లా చెయ్యొచ్చు, 24 గంటల్ని మనం ఇన్ని రకాలుగా ఇన్ని పనులకు ఉపయోగించుకోకూడదు అని అనిపిస్తూ ఉంటుంది. అవునవును, చెయ్యొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న యువతలో ఏంటంటే ఎక్కువ శాతం టీవీలని అవని వాటికి ఎక్కువ ఎడిక్ట్ అవుతున్నారు. నేను ఎక్కువగా టీవీ కూడా చూడను ఎక్కువగా. టీవీ కట్టేస్తాను. నాకెంత మంచి ప్రోగ్రామ్ వచ్చినా సరే, ఇవాళ ఈ కవిత రాయాలి లేదా నేను కవి సమ్మేళనానికి వెళ్ళాలి అంటే అది వాళ్ళు ఇప్పుడు కంప్లీట్ చెయ్యాలన్నమాట రేపటికి. నైట్ పూట అయినా కూర్చొని రాస్తాను. అప్పుడు కానీ నేను టీవీ పెట్టను అనమాట. అప్పటి వరకు నాకు టీవీ మీద ధ్యాస ఉండదు, ఏదన్నా ఒక పని ఉంటే. కమిట్మెంట్ అంటే ఇంక ఈ రకంగా కమిట్మెంట్ ఉన్నప్పుడు అన్ని అసాధ్యాలు కూడా సుసాధ్యాలు అయిపోతాయి. మా బాబు కూడా అంటాడు, నీకెందుకమ్మా ఇంత కష్టం చెప్పు, నీకేమన్నా డబ్బులు వస్తున్నాయా, కవి సమ్మేళనానికి వెళ్తున్నావు ఏమన్నా డబ్బులు ఇస్తున్నారా, ఏదో సేలవా కప్పుతున్నారు మెమెంటాలు ఇస్తున్నారంటే అది చాలు నాన్న. 100 మందిలో మనల్ని గుర్తించి మనకి ఇస్తున్నారంటే అది చాలు. డబ్బుల కోసమే కాదు, కేవలం మన ఆత్మ సంతృప్తి కావాలి. ఆత్మ సంతృప్తి కోసం మనం రాసిన ఒక చిన్న కవితని 10 మంది మెచ్చుకున్నారు అంటే అది మనకు ఆనందమే కదా. అవును అవును, అందుకు వెళ్తాం కానీ డబ్బులు వస్తాయని కాదు. 10 మంది మెచ్చుకున్నా అది ఎలా ఉంటది కానీ మనకి నచ్చితే రాసుకున్న తర్వాత మనం ఒకసారి చదువుకుంటే ఒక మంచి ఫీల్ వస్తుంది. అది ముందుకు నడిపిస్తుంది ఇంకా మనల్ని. అవునవును, మనకే ఒక్కొక్కసారి ఒక్కొక్క కవిత చూస్తే అనిపిస్తుంది, అబ్బా ఎంత ముద్దొస్తుందో, అంత బాగా కుదురుతుంది అనమాట. ఒక్కొక్కసారి పదాలు అల్లిక గాని అవి గాని చాలా బాగుంటాయి ఒక్కొక్కసారి. అవును. సో మరి లిజనర్స్ వింటున్నారు కదండి, మరి మ్యామ్ లాస్ట్ వీక్ మాత్రం అందరూ పాపం వచ్చారు, డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడైతే హ్యాపీగా మాట్లాడేసుకోవచ్చు. టీమ్స్ నుండి అయినా మొబైల్స్ నుండి అయినా మీరైతే ఇంకా కాల్ చేసేయండి. హ్యాపీగా ఈ టైం మళ్ళీ మనకి రాదు కాబట్టి మాట్లాడేసుకోవచ్చు. సో మ్యామ్ మాకు తెలుసు మైక్ ముందు రేడియోలో శోభారాణి మ్యామ్ ఎలా ఉంటారని, బట్ ఇంట్లో మీరు ఎలా ఉంటారు? ఇంట్లో మామూలుగానే ఉంటానమ్మా. ఎవరు వచ్చినా ఏ ఫ్రెండ్స్ వచ్చినా స్పెషాలిటీగా అయితే ఏమి ఉండదు. చాలా మంది అంటారు ఏంటి నువ్వు ఆ కవిత రాసేది, నన్ను చూసి అంటారనమాట. నువ్వు కవితలు రాస్తావా, నువ్వు రేడియోలో మాట్లాడతావా అంటారు. చాలా మంది నేను ఆకాశవాణిలో మాట్లాడినప్పుడు 80 సంవత్సరాలైనా ఒక కర్ర వేసుకొని ఎవరికి సహాయం లేకుండా ఎక్కడ శ్రీకాకుళం నుంచి బస్సు ఎక్కి మనొన్నొచ్చాడమ్మ. నన్ను చూడాలని అంట, కేవలం నన్ను చూడాలని వచ్చాడు. ఎంత గ్రేట్. ఈ శోభారాణి అంటే ఎవరు, ఎలా ఉంటది, రేడియోలో ఇంత బాగా మాట్లాడుతోంది ఈ అమ్మాయి ఎవరు, చూడాలని వచ్చాడంట. ఆయన అయితే వణికిపోతున్నాడు. అసలు మాకు భయం వేసింది ఆయన ఇంటికి ఎలా చేరతాడా అని. గ్రేట్ మేడం. అయితే మీరు అసలు మామూలు సెలబ్రిటీ కాదు, ఒక రేంజ్ లో మీరు అంత పాపులారిటీ తెచ్చుకున్నారు. సో మనతో మేడం మీతో మాట్లాడడానికి మొబైల్ కాలర్ యాడ్ అయ్యారు, పలకరిద్దాం. హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో పద్మావతి గారు, బాగున్నారా? బాగున్నానండి, చాలా రోజులు అయింది మీరు కాల్ చేయక. ఏంటి చేస్తే ఎత్తకంటున్నారు, రోజు పట్టుకునే కూర్చుంటాం అలాగా. అవునా, ఓకే ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తారు మేడం. మరి ఈ రోజు మన షో స్పెషాలిటీ ఏంటంటే మన ఆర్జే శోభారాణి మ్యామ్ వచ్చారు, మ్యామ్ తో ఇంటర్వ్యూ జరుగుతుంది అనమాట. హాయ్ పద్మావతి గారు. సరే అండి.
హాయ్, ఎలా ఉన్నారండి? హలో పద్మావతి గారు, చెప్పండి. ఏ ఊరండి మీది? ఏ ఊరు మీది? గాజువాకండి. ఏంటండి? గాజువాక. ఓ సూపర్. మీరు రేడియో బాగా వింటారా? వింటానమ్మా. ఏం నచ్చుతాయి మరి? సాయి జ్యోతి షో నచ్చుద్దా మీకు? సాయి జ్యోతి షో బాగుంటదా మీకు? నచ్చుతుందా? నచ్చింది. బాగా చేస్తుంది కదా జ్యోతి? పాటలు బాగా వింటానమ్మా. ఓకే, బాగా వింటారంట. పద్మావతి గారు, అయ్యో మీరు ఇప్పుడే రేడియోకి ఫస్ట్ టైం కాల్ చేసినట్లు మాట్లాడుతున్నారు. చక్కగా ఫ్రీగా మాట్లాడండి. సో మరేంటి మేడం, మరి పాడతారా? ఎప్పుడు సాంగ్ పాడాలని మీరు ఎక్కువ అనుకుంటారు కదా, ఒక మంచి సాంగ్ పాడితే పాడేయండి మేడం. అవునా, పద్మావతి గారు పాటలు కూడా పడతారా? ఏది మాకు పాట వినిపించండి, వినిపించండి. ఏముందో ఏముందో శివరు ఒక చిన్న మాట, ఎవరు ఎవరు ఏది కాని వేళ, ఏముందో పక్షివాణి చూసుట సుందర, మైమరచి ముద్దాడి మైమరచి ముద్దాడి లాలించురా, ఏమండో శ్రీవారు ఒక చిన్న మాట, ఎవరు వెళతారు ఏది కాని వేళ, ఏమండో. అయిపోయిందండి పద్మావతి గారు. మేము అలా పాటలో నీలమైపోయి వింటూ ఉన్నాము. పద్మావతి గారు, ఎప్పుడైనా మీ శ్రీవారిని ఇలా అన్నారా? మీ శ్రీవారిని అన్నారండి ఎప్పుడైనా అట్లా? మా శ్రీవారు ఎప్పుడు అలా ఉండేవారు కాదండి, కొడుతూ ఉండేవారు ఎప్పుడు. అయ్యో, అవునా? అంత దూరాన్ని ఉంటేనే భయం అండి, అంత ఇదిగా ఉండేవారు అన్నమాట ఆయన. అందుకేనా ఇలా రేడియోలో మీ యొక్క మీ టేస్ట్ ను చూపిస్తున్నారు అట్లా? అంటే పాట పాడుతానా నాకు? పర్లేదండి. అయితే ఓకే మేడం, చాలా కొంచెం బాగున్నా కానీ బాగా పాడారు. థ్యాంక్ యూ పద్మావతి గారు, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి మేడం. బాయ్. సో అదనమాట పద్మావతి గారు, పాపం ఎప్పుడు కాల్ చేసినా మ్యామ్ మంచిగా సాంగ్స్ అయితే ఎక్సలెంట్ పాడతారు, కానీ ఇలా మాట్లాడడానికి మాత్రం ఇలాగే పాపం మొహమాట పడుతూనే ఉంటారు. చాలా మొహమాటస్తురాలు అనుకుంటా. చెప్తున్నారు కదా. అవును. ఈ పాట విన్న తర్వాత మిమ్మల్ని క్వశ్చన్ అడగాలని ఇప్పుడే జస్ట్ థాట్ వచ్చింది. యాక్చువల్ గా మీరు ఇన్ని పనుల్లో బిజీగా ఉంటారు కదా, ఎప్పుడైనా ఇంట్లో అంకుల్ గారు అసలు ఏంటి నీ గోల్, అసలు నాకు అసలు ఇట్లా వద్దు, నువ్వు నార్మల్ గా ఏమి పెట్టుకోకుండా ఇంటి పనులు చూసుకొని ఉండాలి అని ఎప్పుడైనా డిస్కషన్ గానీ, చిన్న గొడవ గానీ, చిలిపి తగాదాలు ఏమైనా జరిగిన సందర్భం ఉందా మేడం? అసలు పనుల విషయంలో అయితే అసలు ఏమనరు, ఎందుకంటే మొత్తం కంప్లీట్ చేస్తాను కదా. ఏముంచరు మీరు, వేలెత్తి చూపించడానికి ఎక్కడ చిన్న రిమార్క్ కూడా మీరు ఉంచరు అనమాట. అసలు అడిగే పనే లేదు. పనుల విషయంలో అయితే నువ్వు అది చేయలేదు ఇది చేయలేదు అనే పనే ఉండదు. నేను ఎప్పుడైనా ఈ కవి సమ్మేళనానికి వెళ్ళాలి అంటే మార్నింగ్ ఎన్నింటికి లేస్తానో తెలుసా? దూరం ప్రాంతానికి వెళ్ళాలంటే 3 లేస్తాను. 3కి లేచి ఇంట్లో టిఫిన్ చేస్తాను, వంట చేస్తాను, కూర కూడా వండుతాను, అన్ని చేస్తాను, ఇల్లు క్లీన్ చేస్తాను. ఒక రోజు ముందే బట్టలు అయితే ఒక రోజు ముందే మిషన్ లో వేస్తాం అనుకో, అది వేరే విషయం. ఇల్లు క్లీన్ చేసి దేవుడికి పూజ చేసుకుని దీపారాధన చేసుకుని బయటకు వస్తా. ఇంకా నాతో పనే ఉంటుంది. చెప్పు జ్యోతి. కాదు మేడం, మరి టైం నాకు టైం ఇవ్వట్లేదు అసలు అని అడిగిన సందర్భం గాని? అలా ఏమీ ఉండదు. శ్రోతలకి కవితలకి ఇట్లాగే కదా అందరికి టైం ఇస్తారు కదా ఇంట్లో.
మనం శ్రోతలతో మాట్లాడేది 1 అవరే కదా, మిగతా టైం అంతా ఇంట్లోనే ఉంటానుగా. ఇంట్లోనేనా? పని ఓకే. చేసుకుంటూ పని చేసుకుంటూ ఏదో ఒకటి మాటలు అలా మాట్లాడుకుంటూనే ఉంటాము. ఈయన షాప్ కి ఓకే. వెళ్ళిపోతాడు కదా, నేను ఇంట్లో కదా ఉండేది. షాప్ కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఓకే. అయితే ఎక్కడ ఏ ఇబ్బంది, చిన్న ఇబ్బంది కూడా కలిగించలేదు ఇప్పటి వరకు మీరు. సూపర్. లేదు. నిజంగా. మా విషయంలో అయితే మాత్రం ఎప్పుడు నాతో అసలు గొడవ అంటూ లేదు, ఏ విషయంలో కూడా. ఈ విషయంలో అయితే ఓకే. అస్సలు ఉండదు, ఎందుకంటే మొత్తం కంప్లీట్ చేసి వెళ్ళిపోతాను కాబట్టి. ఓకే. సో నిజంగా అండి, మనం అంటే మహిళలు అనుకుంటాం కదా, నాకు ఇంట్లో సపోర్ట్ లేదు, నేను ఇంట్లో పనులు చేసి నా ఫ్యాషన్ ని నేను దానిపైన టైం ఇవ్వలేకపోతున్నాను, దృష్టి పెట్టలేకపోతున్నాను అని. కానీ ఇలా ఉంటే చూడండి, టైం ని మనం అడ్జస్ట్ చేసుకొని ఉన్న టైంలోనే అందరికి ఇప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఎవరైనా అన్ని ఇదే ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక ఇంట్లో ఉన్న మహిళ నుండి. సో అవన్నీ చేసుకొని మన ఫ్యాషన్ పైన మనం టైం స్పెండ్ చెయ్యాలి అని అనుకుంటే ఎవరు ఆపేవాళ్ళు, అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. కాకపోతే మనకి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఫ్యాషన్ తప్పదు కాబట్టి అలా చేసుకుంటూ వెళ్తే ఎవరు కూడా, ప్రతి మహిళ కూడా వాళ్ళు అనుకున్న రంగంలో ఇదే విధంగా ఇప్పుడు మ్యామ్ చెప్పినట్లుగా ముందుకు వెళ్లి అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఆ విషయం నాకు ఇప్పుడు మ్యామ్ తో మాట్లాడినప్పుడు అర్థమైంది. అదొకటి జ్యోతి, మనకి ఇష్టమైన చోట ఎంత కష్టమైనా చేస్తాము కదా. అందుకే చదువును కూడా పెద్దవాళ్ళు చెప్తారు, ఇష్టంతో చదవండి, కష్టంతో చదవమాకండి అని చెప్తారు పిల్లలకి. ఏదైనా ఒకటి మనకి ఇష్టంగా అనిపించింది అనుకో, అది పక్కన మనకి కష్టమైనా సరే అంత ఇది ఉండదు, మనకు అనిపించదు, బరువుగా భారంగా అనిపించదు అనమాట, మనకి అది ఇష్టం కాబట్టి. అట్లాగే ఇప్పుడు మనకి రేడియో షో చేయటం మనకి ఇష్టం, ఒక యజ్ఞం లాగా చేస్తాం. ఆ 1 అవర్ కూడా ఏంటంటే దానిలో లీనమైపోతాం అన్నమాట. మనం ఇష్టంగా చేస్తాం కాబట్టి షోలు కూడా అంత చక్కగా వస్తాయి, అందరూ ఆదరిస్తారు. అవును. సో అట్లాగే ఇప్పుడు చాలా మంది వ్యాఖ్యాతలు వస్తున్నారు, కొత్త కొత్త వ్యాఖ్యాతలు వస్తున్నారు, చేస్తున్నారు. అంతేగాని టైం మెయింటైన్స్ ఉండదు కొంతమంది. ముఖ్యంగా ఏంటంటే టైం మెయింటైన్స్ ఒకటి ఉండాలి. రేడియో అనంగానే ఒక టైం అనేది ఉంటుందన్నమాట. పూర్వం చూడు, మన ఆకాశవాణి కేంద్రాలు అయినా సరే 12:30 అవ్వగానే 12:05 మధ్యాహ్నం 12:05 అవ్వగానే కార్మికుల కార్యక్రమం వస్తుంది అని ఖచ్చితంగా తెలిసిపోతుంది. టైం కూడా మనం చూడక్కర్లేదు, ఆన్ చేయంగానే కార్మికుల కార్యక్రమం వచ్చిందంటే ఇప్పుడు 12:05 అయినట్టు అలా లెక్క కట్టుకునేవాళ్ళు. అందుకే రేడియో ఈజ్ టైం, టైం ఈజ్ రేడియో అన్నమాట. అది దానికి అంత గొప్ప ప్రాముఖ్యత ఉంది. అవును. ఇప్పుడు మేడం ఇంత సోషల్ మీడియా డెవలప్ అయింది, ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ వచ్చాయి, వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్. మరి ఇన్ని ఉన్నప్పుడు కూడా మనం రేడియోలో ఒక ఆర్జేగా అలరించాలి, శ్రోతల్ని ఎక్కువ వాళ్ళని వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, ఒక మంచి సమాచారం అందించాలి అంటే ఇప్పుడు రేడియో ఫీచర్ అన్నది ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది, మరి ఇంత పోటీని తట్టుకొని నిలబడాలంటే ఆర్జేకి ఉండవలసిన లక్షణాలు? ఆర్జేకి ఉండవలసిన లక్షణాలు అంటే నలుగురికి నచ్చే విధంగా వెళ్ళాలి. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒక శ్రోత నాకు పలానా కార్యక్రమాన్ని నాకు మీరు ప్రమోట్ చేస్తే బాగుంటుంది అని చెప్పారే అనుకో, దాని మీద కొంచెం మనం దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి దీన్ని ఎలా మోడల్ చేస్తే బాగుంటుంది, వాళ్ళకి మనం ఎలా అందిస్తే బాగుంటుంది, వాళ్ళ కోరికకి మనం సరిపోయిన విధంగా కొంత ప్రయత్నం చెయ్యాలి ఆర్జే అన్నవాళ్ళు. ఏ ప్రయత్నం చేయకుండానే అది చేస్తాము ఇది చేస్తామని కొంతమంది ఆర్జేలు ఏం చెప్తారంటే లైవ్ లోనే, నేను అవి చేస్తాను, నేను ఇవి చేసేస్తాను, నేను కొత్త ప్రోగ్రామ్స్ అన్ని ప్రమోట్ చేస్తున్నానని చాలా మంది కొంతమంది చెప్తూ ఉంటారు లైవ్ లో. అది కరెక్ట్ పద్ధతి కాదు. మనం చెప్పి చేయటం కాదు, చెప్పకుండా చేయాలి. అలా చెప్పి కూడా చేయకుండా మానేసిన వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు. తర్వాత శ్రోతలు కూడా అడుగుతారనమాట, సారు మేడం మీరు మొన్న ఒక షో చేస్తా అన్నారు, కొత్త షో అన్నారు, ఏది ఇంతవరకు పెట్టలేదేంటి అంటే, అప్పుడు అలా వాళ్ళు లైవ్ లో అడిగారు అనుకోండి, మనకి అప్పుడు ఎలా ఉంటుందంటే కొంత ఆత్మన్యూనత భావం అనేది మనకి ఏర్పడుతుంది. వాళ్ళ చేత మనం అడిగించుకునే స్థాయి వరకు మనం వెళ్ళకూడదు. వెళ్లకుండా వాళ్ళు అడిగిన దాన్ని మోడలింగ్ చేసుకోవాలి మనం, అంతే. ఇంకోటి మేడం, వాళ్ళకి నచ్చినవి అందిస్తూ ఉంటే బాగుంటుంది. సో మీ వాయిస్ వింటాం కదా, ఎక్కడక్కడ లో అవడం గానీ, డౌన్, డల్నెస్ అసలు ఏముండదు. ఏం మేడం సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ?
ఏం అసలు తింటారు? ఎలాంటి సీక్రెట్ లేదమ్మా. సీక్రెట్ అంటే ఏమి లేదు. నేను నార్మల్ గానే మాట్లాడతాను. ఇంట్లో కూడా అంతే అలాగే మాట్లాడతాను. ఏం తింటారు అంటున్నా, ఫుడ్. అందరిలాగానే తింటాను. ఎందుకంటే అంత ఎనర్జెటిక్ గా పొద్దున ఒకటే వాయిస్. బ్రేక్ఫాస్ట్ మామూలుగానే పొద్దున బ్రేక్ఫాస్ట్, ఎందుకంటే ఇడ్లీయో దోశో పూరియో ఏదో ఒకటి అందరిలాగానే. మధ్యాహ్నం కొంచెం లంచ్, మళ్ళీ అంతే నైట్ అంటారా? ఏమో డిన్నర్ వచ్చేసి భోజనం అయితే చెయ్యను. చపాతీయో ఏదో తీసుకుంటాను అంతే. నాకు తెలిసి అక్షరాలే మీ ఆకలిని తీర్చేస్తాయి అనుకుంటా, మాటలే మీకు ఎనర్జీ డ్రింక్ లాగా పనిచేస్తాయి అనుకుంటా. అట్లా కాదు, ఏదన్నా ఒక పేపర్ చదివామనుకో, దానిలో ఏదన్నా ఒక చిన్న పదం దొరికింది అనుకో, ఆ పదం దొరికితే చాలా నచ్చింది అనుకో నాకు, దాని మీద ఎలా అయినా సరే ఒక టాపిక్ తయారు చేయాలి, రేపే ఈ టాపిక్ అడగాలి అని రాసేసుకుంటాను వెంటనే ఆ పదాన్ని. ఓకే. అంటే పోస్ట్ పోన్ ఆలస్యం చేయడం చేయను. అసలు మీకు నచ్చదు? పోస్ట్ పోన్ రేపు నచ్చదు. అది పోస్ట్ అట్లా పోన్ ఉండదు ఉండదు. అసలు, అయిపోవాలి అది. అన్ని మీరు హాట్ పకోడీలు అన్నమాట. చూడండి, సక్సెస్ ఆఫ్ సీక్రెట్ ఏంటంటే మనం దేన్ని కూడా పోస్ట్ పోన్ చేయకూడదు. మేడం లాగా ఈ నిమిషం అనిపిస్తే ఈ నిమిషమే చేసేయాలి, నెక్స్ట్ నిమిషానికి కూడా దాన్ని పోస్ట్ పోన్ చేయకూడదు అని నాకు అర్థమైంది. మరి అంతెందుకు, నిన్న మొన్న నా షోలో కొంతమంది అడిగారు, మీ నోట ఓ పాట అని పెడతాను నేను ఎప్పుడు. దాదాపు అది ఒక 2 years నుంచి కొనసాగుతోంది. మన ఆత్మీయుల కోరిక మీదే అది పెట్టాను. మళ్ళీ అట్లాగే జ్ఞాపకాల పందిరి 3 years నుంచి రన్ అవుతుంది అది. అట్లా రన్ అవుతుంటే మొన్న ఒక శ్రోత అడిగారు, అంతా బాగుందండి, మీది ఒక్కటి కొంచెం మీరు దాన్ని మార్పు చేస్తే బాగుంటుంది అన్నారు. ఏం మార్పు అండి అన్నాను. మీ నోట ఓ పాట అని ఇస్తున్నారు కదా, అలా ఇవ్వకుండా వారం వారం ఒక పదం ఇచ్చి పదం మీద పాట పాడమనడం గాని, లేదు ఒక హీరోయిన్ నటించిన మూవీలో ఆ హీరోయిన్ కి పాడిన పాట గాని, ఒక సింగర్ పాట గాని, అట్లా వారం వారం మార్చండి అన్నారు. దాన్ని నేను ఎప్పుడు అది చెప్పింది, ఎప్పుడు నాకు మంగళవారమో బుధవారమో చెప్పారు, మంగళవారం అనుకుంటా. గురువారం ఉంటుంది మీ నోట ఓ పాట అనేది, గురువారం ఉంటుంది. గురువారానికి నేను దాన్ని మార్చేశాను, గురువారానికే మార్చాను 2 days లో. ఒక రోజు మధ్యలో ఒక రోజు అంతే. వాళ్ళకి ప్రామిస్ కూడా చేశాను, నెక్స్ట్ వీక్ మీకు అలాగే వస్తుంది అని చెప్పి. మరి మొన్న ఎస్ జానకి గారి బర్త్డే ఉంది, ఆ రోజు ఎస్ జానకి గారి పాటలు పాడండి అని అడిగాను. చక్కగా పాడారు మన వాళ్ళందరూ కూడా. అట్లా శ్రోతలకి ఏది నచ్చుతుందో మనం దానిలోకి పరకాయ ప్రవేశం చేసేయాలి. చేస్తే అప్పుడు ఆ షో కూడా మంచి పేరు అనేది వస్తుంది. ఆ షో అనగానే వినే వాళ్ళకి కూడా రావాలి, తప్పకుండా కాల్ చేయాలి, మనం అడిగింది పెట్టారు, మనం అడిగింది మోడల్ చేశారు వీళ్ళు అనేటటువంటి ఒక ఆత్మ సంతృప్తి వాళ్ళకు కూడా ఉంటుందన్నమాట. ఓకే, సూపర్ మ్యామ్. ఇప్పుడు మీ గురించి ఆల్మోస్ట్ అన్ని తెలుసు, బట్ మీలో ఉన్న హిడెన్ టాలెంట్, ఇప్పటి వరకు ఈ టాలెంట్ ఉందని నాకు కూడా తెలీదు, ఈ మధ్యనే తెలిసింది అని అనుకున్న టాలెంట్ ఏదన్నా ఉంటే మాకు పరిచయం చేయండి. హిడెన్ టాలెంట్ అంటే ఇప్పటి వరకు కూడా నేను అన్ని ఆకాశవాణికి మాత్రమే రాయటం మొదలు పెట్టాను. ఈ మధ్యనే గణేష్ పత్రిక అని ఒక పత్రిక యజమాని ఫోన్ చేసి, మీరు కవితలు రాస్తున్నారు కదా, మా పత్రికకి రాయండి అని అడిగాడు ఆయన. నేను రాసే కవితలు పత్రికలో కూడా ప్రింట్ చేయడానికి బాగుంటాయా అండి నాయి అన్నాను. మీరు రాయండి మేడం ఒకసారి అని అన్నాడు ఆయన. నేను రాస్తున్నాను, రాసిన ప్రతిది కూడా ప్రతిరోజు ఒక కవిత నాది ఆ గణేష్ పత్రికలో ప్రతి రోజు ఒక కవిత వస్తుంది నాది. ఇంకా నాలో ఎంత టాలెంట్ ఉంది, ఆ పేపర్ కి వేసేంత టాలెంట్ ఉందా, రాసేంత టాలెంట్ ఉందా నాకు అని మొన్నే తెలిసింది. ఓకే, ఒక చిన్న కవిత చెప్పండి మేడం మన కోసం, మనందరి కోసం. పేపర్లో ఈ మధ్య కాలంలో వచ్చిన కవిత. పేపర్లోది కాకుండా నిన్న ఒక సమావేశానికి వెళ్ళాను. నిన్న సన్మానం కూడా జరిగిందమ్మా. ఎందుకంటే నిన్న పుస్తక దినోత్సవం కదా, పుస్తక దినోత్సవం సందర్భంగా కవి సమ్మేళనం జరిగింది. దానిలో ఈ కవిత, నా కవితకి ఫస్ట్ మార్క్ ఇచ్చారు.
వావ్. పుస్తకం నా నేస్తం అన్నమాట. ఓకే. నిన్న పుస్తక దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఈ కవితను నేను చదివి వినిపిస్తాను. ఓకే మ్యామ్. శీర్షిక వచ్చేసి పుస్తకం నా నేస్తం. పుస్తకమా నా నేస్తమా, నీలో నిక్షిప్తమై ఉన్నాయి ఎన్నో కావ్యాలు, తేట గీతులు, ఆట వెలదులు, పద్యాలు, ప్రతిపదాలు, ఛందస్సులు, వ్యాకరణాలు, కథలు, కవితలు, భగవద్గీత, ఖురాన్, బైబుల్, ఇలా ఎన్నెన్నో గ్రంథాలు పూలదండలా గుచ్చి చదువరలకు కల్పించావు, నయనానందాలు పంచావు. పుస్తకం పుటలు తిప్పితే భావాల పదజాలాలు వెదజల్లుతావు. నీవొక పరిమళ కుసుమానివి, నిన్ను చదివితే పారే నదిలా పారుతుంది జ్ఞానగంగా. మహాత్ముల అనుభవాల సారంగా, సమగ్ర చరిత్రలు తెలిపే ప్రబంధంగా. మాటలు రాని ఓ పుస్తకమా, అక్షరాల అర్థాలను మోస్తున్నావు. ఏకాంతంలో నీవు నేస్తంలా తోడవుతావు. విజ్ఞానపు పరిమళాలను వెదజల్లే నందనవనం అవుతావు. మనిషిని తీర్చిదిద్దే అక్షరాలయానివి, నిశ్శబ్దపు నిశీధిలో వెలుగు దీపానివి. ఓ పుస్తకమా, కథలని అలల కడలివి నీవు, అనంత భావాల నిధి నిక్షేపానివి. సమస్తం ఇమిడి ఉన్న పుస్తకం సంస్కారపు విత్తులు జల్లే పంట పొలం. అపజయాల అంచున ఉన్నవారికి నీవొక విజయ రహస్యం. ఒకనాడు పుస్తకం హస్తభూషణం, నేడు సెల్లు హస్తభూషణం. అయినా ఎన్ని వచ్చినా నీ ప్రత్యేకత ఎనలేనిది. నువ్వు తోడుంటే 100 మంది సైన్యం ఉన్నట్టే. ఎవరు తోడున్నా లేకున్నా నువ్వుంటే విజయం వెన్నంటే ఉంటుంది. అందుకే పుస్తకమా నువ్వే నా నేస్తం. పుస్తకాలు చదవండి, విజ్ఞానాన్ని పొందండి, విజయం మీ సొంతం చేసుకోండి అంటాను నేను. సూపర్ మేడం, అసలు నిజంగా ఎంత బాగా చెప్పారో పుస్తకం గురించి. ప్రతిది కూడా అందులో ఇమిడి ఉండే ప్రతి ఒక్క దాని గురించి కూడా చెప్పారు. మరి మీకు బాగా నచ్చిన పుస్తకం ఏది, మీరు చదివిన పుస్తకాలలో? నాకు బాగా నచ్చింది ఏంటంటే, నేను చలంగారి రచనని బాగా ఇష్టపడతాను. మైదానం, చలంగారి మైదానం అన్నమాట. నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చలంగారి రచనలో ఎక్కువ స్త్రీని, మనకి బయట ప్రతి ఒక్కరు కూడా స్త్రీని కొంచెం ఎలా సరే చిన్న చూపే చూస్తారు. కానీ చలంగారు అలా కాదు. స్త్రీ అంటే ఒక ఆది పరాశక్తి. స్త్రీకి మించిన ఒక అపురూపమైనటువంటి కానుక ఏది లేదని చెప్తాడు ఆయన. అవును, ఆయన స్త్రీవాది అన్నమాట చలంగారు. అవును, చాలా అసలు బాగా రాస్తారు. చదివినప్పుడు ఖచ్చితంగా థాట్ వస్తుంది, మనం ఇలా కదా ఉండాలి, ఇలా ఉండొచ్చు కదా అని అనిపిస్తుంది ఎవరికైనా. చలంగారి రచనలు అంటే నాకు చాలా ఇష్టము. ఆయన రచనలో ఉన్నటువంటి స్త్రీవాదం ఎక్కువ ప్రస్ఫుటిస్తూ ఉంటుంది అనమాట. ఆయన స్త్రీ పక్షపాతినా అని చక్కగా మనకి తెలిసిపోతుంది అనమాట. చాలా మంది కొంతమంది అయితే అంటారు, చలంగారు స్త్రీ పక్షపాతండి బాబు, ఆయన ఏం చదువుతాం, బోరు. ఆయన పుస్తకాలు ఎక్కువ ఆడవాళ్ళు చదవాల్సిందే కానీ మగవాళ్ళు పనికిరావు అంటారు. ఎందుకంటే మగ మహారాజులు కదా. ఆడవాళ్ళు చదివినా కానీ వాళ్ళ ధోరణి మార్చేసుకుంటారు, చదవద్దు అన్నట్లు కూడా ఒకటి విన్నాను నేను 1-2 దగ్గర. అంతే మరి, పురుష అహంకారం ఉన్నటువంటి మరి మన దేశంలో ఇంకా అలానే అంటారు. అట్లాగా. ఓకే, సో మీకైతే చలం గారి రచనలు, ఆయన రాసిన పుస్తకాలు అంటే మీకు చాలా ఇష్టం. ఓకే, అవునవును మ్యామ్. ఇప్పుడు అసలు ప్రతిదీ కూడా ఈవెన్ మన ఫోన్ కూడా అప్పుడప్పుడు మనకి నోటిఫికేషన్ వస్తుంది, అప్డేట్ చేసుకోండి అని చెప్పి. మన యాప్స్ కూడా అప్డేట్ చేసుకోవాల్సిందే. అసలు ఈ అప్డేట్ దాని గురించి మీ అభిప్రాయం, అండ్ అలాగే మీరు ఏ విషయంలో అప్డేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు? రీసెంట్ గా మీరు మార్చుకున్న ఆలోచన ఏంటి? అప్డేట్ అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్ని బట్టి తప్పకుండా మనకి ఎవరు ఆత్మీయులు వచ్చినట్టున్నారు. ఒకసారి చూద్దాం. హలో, టీమ్స్ లో అయితే యాడ్ అవ్వలేదు మేడం. హలో, లేదు, యాడ్ అవ్వలేదు. ఓకే, అప్డేట్ అంటూ ఉంటే మనం కాలం మారుతున్నప్పుడు ఇంకా కొత్తవన్నీ వస్తూ ఉంటాయి, అప్డేట్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రపంచమే ఒక సెల్ ఫోన్ తో ముడిపడి ఉంది.
ఎన్నో ఉంటున్నాయి, సెల్ ఫోన్ లో ఎన్నో రకాలు ఉంటున్నాయి. మన చివరికి బ్యాంక్ బ్యాలెన్స్ కానించి అన్ని ఉంటున్నాయి. నాగవల్లి గారు వచ్చేసారు. యా, హాయ్ మ్యామ్ నాగవల్లి గారు. నవ్వుల నాగవల్లి గారు నమస్తే. మాట్లాడట్లేదు, ఎంతో మౌనం వహించారు నాగవల్లి గారు. వచ్చారు. ఓకే మ్యామ్, హాయ్. గుడ్ ఈవినింగ్ జో. గుడ్ ఈవినింగ్ మేడం. నేను మీతో మాట్లాడను, మీరు నా షోకి రావట్లేదు. నేను కొంచెం బిజీ అయ్యాను, వస్తాను. అప్పుడప్పుడు మీరు కొన్ని రోజులు సెలవు పెడితే మాకు కూడా కొంత టైం కావాలి. ఏం చేస్తాం, పరిస్థితులు అలా డామినేట్ చేస్తున్నాయి. ఎలా ఉన్నారు? లాంగ్ లీవ్ పెట్టా కానీ సూపర్ తెలుసా. అవునవును, మీ షోకి లాంగ్ లీవ్ పెట్టా, వస్తాను అంటున్నా. అయితే మీ ఇద్దరు మాటలు కాసేపు నుంచి వింటున్నాను. అబ్బా ఎంత బాగున్నాయంటే, గురు శిష్యులు, ఒక తల్లి పిల్లలు, కల్మషం లేకుండా ఎంత బాగున్నాయో మీ మాటలు. అలా ఉండాలి. మీరు చెప్పే విధానం, మా అమ్మాయి అడిగే విధానం, అబ్బా చెప్పలేనంత లా ఉంది. థ్యాంక్ యూ మేడం. చాలా మాట్లాడలేవు అంతే మ్యామ్. మేము ఇప్పుడు 1 మినిట్ క్రితమే మేము డిసైడ్ అయ్యాం ఇంటర్వ్యూ అని. అవునా? ఇప్పుడే అవును, అసలు ప్రిపేర్ ఏం లేదమ్మా, ప్రిపరేషన్ ఏం లేదు. ఏం అవసరం లేదండి. మీరు గురువు, మీరు ఎక్స్పర్ట్, అమ్మాయి మీ శిష్యురాలు అంటే ఇంకేమి అక్కడ తెలిసిపోతుంది. ఎలా ఉంటారు, గురువుకు తగిన శిష్యులు అన్నట్టు ఉంటారు పిల్లలు కూడా. అమ్మాయి కూడా సూపర్, మంచిగా మిమ్మల్ని ఆచరిస్తుంది. చాలా బాగుంది. అమ్మాయి కూడా కొన్నాళ్ళకి మీతో సమానంగా నేనే గురువు తక్కువ తిన్నాను అన్నట్టు పోటీ పడుతుంది, పోటీగా ఉంటుంది. నాతో సమానం కాదు, నాకన్నా ఎక్కువ ఉండాలి. లేదండి ఎప్పుడు గురువే. ఏదంటే గురువు గురువే, మీ స్థానం మీదే. కానీ మీకు తగిన శిష్యురాలు అవుతుంది. ఈ మాట నేను ఒప్పుకుంటాను. అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది, ఇంకా అవుతుంది కాదు, అయిపోయింది కూడా. లేదు, మీ నుండి నేర్చుకోవాల్సిన అమ్మాయి చిన్నపిల్ల ఇంకా ఉందండి. మీరు ఏదైనా అనుభవం, మీ అనుభవంలో అమ్మాయి అంతా చెప్పండి, ఇంకా నేర్చుకుంటుంది. తనకు ఆసక్తి ఉంది. మీరు ఆ ఆసక్తితోనే ఎన్నిసార్లు మీకు హెల్త్ బాగోలేకపోయినా, దగ్గుతో, జలుబుతో, ఫీవర్ తో అసలు మీరే ఎవరు చేస్తారండి చెప్పండి. ఎన్ఆర్ఐ ఇందాక అదే జ్యోతి, ఇందాక నేను చెప్పాను చూసావా, వీళ్ళకి తెలుసు అన్ని. అలా ఉండాలమ్మా జ్యోతి. మేడం ఆవిడ ఎంత ఇష్టమైతే ఆవిడికి హెల్త్ మీద కంటే ఆవిడికి షో అంటే అంత ఇష్టము. కాలర్స్ మాట్లాడడం ఇష్టము. పట్టు విడుపులు ఉంటాయి తెలుసా, అమ్మో ఆ గుణం ఉండాలి. నిజంగా ఇప్పుడు మీ ఇద్దరు మాట్లాడుతున్నారా, అబ్బా. ఆవిడైతే ఏమన్నారంటే చలం గారి రచనలు నాకు చాలా ఇష్టం అన్నారు. నాకు కూడా. అతను కానీ ఆవిడ అనడం అంత ధైర్యంగా, అహంకారం, మగ అహంకారం స్త్రీలని ఎదగనివ్వదు. అందుకనే క్వశ్చన్ అడిగాను అట్లాగా, ఎందుకంటే బయట అదే టాక్ అలా చెప్తూ ఉంటారు కదా, అందుకోసం మ్యామ్ అడిగాను ఆ క్వశ్చన్. ఆవిడ చెప్పడం, నువ్వు కూడా బయట మేడం అతను తిట్టుకుంటారు అనడం, అది నిజమమ్మా. అవును, ఆవిడ శిష్యురాలు కనుక నీకు అవగాహన ఉంది. కానీ అంత ధైర్యంగా అతను కూడా లేడీస్ సపోర్ట్ చేయడం గ్రేట్ తెలుసా. చాలా తక్కువ మందిలో అతను ఒకరు. ఇప్పుడు రైటర్స్ అందరూ అంతే కదా మేడం, వాళ్ళు ఒపీనియన్స్ ఇప్పుడు అందరూ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అన్నమాట. అవును, ఇప్పుడు శ్రీశ్రీ గారు విప్లవ ఇది కదా, కవిత్వం, విప్లవ భావాలు ఉంటాయి ఇతనిలో కూడా. స్త్రీల కోసం ఎంత ఆ మాటల్లో అయితే, ఎందుకు ఇతను మగాడైంది స్త్రీలకు అంత సపోర్ట్ చేస్తున్నారని అసూయ పడే వాళ్ళు కూడా ఉన్నారు. అదే మగవాళ్ళు చలంగారి రచనలు మగవాళ్ళు ఇష్టపడరు. నేను చదివాను మేడం. శ్రీవాది చలం శ్రీవాదిరే బాబు, ఆ పుస్తకాలు నీకెందుకు అని అంటారు. అంటే మగాడికే భావోద్వేగాల, స్త్రీలకి లేవా?
అవి అతను ఎంత బాగా మనం చెప్పుకోలేనివి కూడా అతను లోతుగా బయట పెట్టారు కదా మేడం. టచ్ అవుతాయి, హార్ట్ టచ్ అవుతాయి. సూపర్. సో మరి మ్యామ్ శోభారాణి గారిలో సో ఇప్పుడు మ్యామ్ లో మీకు నచ్చిన క్వాలిటీస్ అన్ని చెప్పారు. సో మరి ఇంకా షో ఎలా ఉంటే బాగుంటుంది, మీరు ఇంకా ఎలా మ్యామ్ ని ఇంకెంత ఎలా చూడాలనుకుంటున్నారు? అలా కాదు నచ్చని క్వాలిటీ అడుగు, నచ్చని క్వాలిటీ అడుగు. నచ్చని క్వాలిటీ అంట మ్యామే అడిగారు. కానీ ఒకటి ఇద్దరు అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మెజారిటీ ఆఫ్ క్వాలిటీస్ చూసుకోవాలి మనం. ఏదో ఒకటి మైనస్ లో అందరూ చేస్తారు, అవి పక్కన తీసేయండి. ఏది మంచి ఎక్కుంటా మంచి నేను మంచిగా తీసుకుంటాను, ఇక్కడ మైనస్ చెప్పను. ఎందుకంటే మైనస్ చాలా తక్కువ, ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అది ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. అది అసలు అది చెప్పుకోదగిన మైనస్ కూడా కాదు. వదిలే జ్యోతి, నేనైతే చెప్పను. ఏం లేదమ్మా, నాకైతే నేను తీసుపడేసాను. నేను ప్లస్లే చూస్తాను, ఎందుకంటే ప్లస్లే ఎక్కువ. ఆవిడ ఎంత లయబద్ధంగా రాస్తుంది సార్, ప్రాస ఉంటుంది, ఇంకెంచి ఛందస్సు ఛందోబద్ధంగా రాస్తారు, అలంకారాలు ఉపయోగిస్తారు. అబ్బబ్బా సూపర్. ఒక్కొక్కసారి తీసుకొస్తారు, నాకు ఎంత ఇష్టమో అవి. ప్రత్యానుప్రాస అలంకారంలో ఉంటాయి కదా, ఎవరు తీసుకురాలేదు. నాకైతే నేను సరదా పడేదాన్ని. ఏంటది, లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు ఒక లక్ష్యం ఒక భక్ష్యము లక్ష్యమా అని. ఒకటి కాకి కేకి కాక కాకి కాకి కేకిక అలాంటి చాలా బుజ్జిగాడు బద్దెలు తిని బుజ్జిగా బొజ్జున్నాడు, అలాంటి చాలా తీసుకొచ్చారు మేడం. నిజమమ్మా, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఏ రోజు ఆ రోజు స్పెషల్ డేస్ ఆ రోజు గురించి చెప్తారు. మనం రోజు వింటుంటే సంవత్సరాలు వేగంగా గడిచిపోతాయి. ప్లస్ ఈవిడ ఉపోద్ఘాతం సూపర్, క్లైమాక్స్ కూడా, కన్క్లూజన్ కూడా సూపర్. మంచి విషయాలు చెప్తారు. ఆ రోజు జరిగింది 2 days చెప్తారు. నేను చెప్తాను ద బెస్ట్ ఆర్జే. అవును మ్యామ్, ద బెస్ట్ ఆర్జే. నిజమే. ప్రతిరోజు ఆ రోజు మీరు చెప్తుంటే నేను ఆశ్చర్యపోతున్నా, ఎంత బాగా చెప్పేస్తున్నారు టకటక. నిజమమ్మా, అది నాకు రోజు ఆవిడ 2 days స్పెషల్ అని చెప్తే ప్రతిరోజు ఆ రోజు ఎన్ని స్పెషల్ డేస్ ఉన్నాయి అన్ని విని 4 years నుంచి విని అవి మైండ్ లో ఫీడ్ అయిపోయేది. నిద్రలో 7 years నాగవల్లి గారు, 7 years మేడం. నేను వచ్చి 4 years మేడం. ఫస్ట్ మీకు అయింది. నేను వచ్చి ఫస్ట్ నాకు రేడియో పరిచయం అయింది, ఎన్ఆర్ఐ పరిచయం అయింది. ఫస్ట్ షోలోకి వచ్చింది మీ షో. మీరు చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. నాకు మొదటి చాలా భయంగా ఉండేది. మీరు ఇచ్చిన ధైర్యం వలన ఇప్పుడు మీతో సమానంగా మాట్లాడుతున్నాను. అది మీ గొప్పతనం. నిజం జ్యోతి, బాగా పరిచయం ఇస్తారు. అవును అమ్మా, నాకు బాగా పరిచయం అయిన వాళ్ళతో తప్ప అవుటర్స్ తో ఫ్రీగా మాట్లాడడం నా ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉండేది. ఈవిడ సొంత వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడతారు. అమాయకులు కూడా రెచ్చిపోతారు, అలా అవకాశం ఇస్తారు. ఎవరిలో ఏ టాలెంట్ ఉందో బయటకు తెస్తారమ్మా. సూపర్ తెలుసా, నిజమమ్మా. ఎందుకంటే గుర్తించాలి, ప్రతిభని గుర్తించాలి. ఆ ప్రతిభ ఎలాగైనా బయటపడుతుంది. ఆవిడ ఈ విధంగా బయట పెడుతున్నారు. ఆవిడకి ఇంక తిరగలేదు. సూపర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ మేడం. బాయ్. థ్యాంక్ యూ అండి నాగవల్లి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఓకే బాయ్ అండి. బాయ్. నాగవల్లి గారు మాత్రం మొత్తం నా షోల గురించి మొత్తం కంక్లూడింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. అవును, ఇంకా మొత్తం మొత్తం చెప్పేశారు చక్కగా. జ్యోతి, ఇంకొక విషయం తెలుసా, నేను కొత్తగా ఒక షో కూడా చేశాను. అది నాకు తెలిసి ఎవరు తెలియదు అనుకుంటా. ఆ షో కూడా వాళ్ళ పేరు వచ్చేలాగా నేను క్వశ్చన్స్ వేసేదాన్ని. ఓకే. ఇంగ్లీష్ పదాలు ఉంటాయి కదా, వాళ్ళ పేరు ఇప్పుడు జ్యోతి, JYOTHI, జ్యోతి. ఒక సినిమా రామలక్ష్మి గారు యాడ్ అయిపోయారు. అవునవును, వచ్చేసారు. రామలక్ష్మి గారు వెల్కమ్ అండి. శోభారాణి గారి వాయిస్ వినిపిస్తుంది ఏంటా అనుకుంటున్నా. ఎవరు వచ్చారా నొక్కాను. జ్యోతి మొత్తాన్ని శోభారాణి అన్ని షోలో పట్టుకున్నాయి ఇవాళ. అసలు తీసుకొచ్చేసాం. చెప్పండి మేడం.
మీరే చెప్పారు. ఎలా ఉన్నారు ఏంటి చెప్పండి మ్యామ్ గురించి. మ్యామ్ షో గురించి గురించి. చెప్పడానికి ఏముంది, ఆవిడ నాకు 2006లో తెలుసు. ఆహా, ఓకే. రేడియోకి పరిచయం. రేడియో ముందు నుంచే తెలుసు. నాకు ఐ ఆపరేషన్ అయితే రేడియో వినడం మొదలెట్టా. అక్కడి నుంచి ఫస్ట్ ఉత్తరం రాసింది నాకు నున్న శోభారాణి అని వచ్చింది ఆవిడ దగ్గర నుంచే. రేడియో రామలక్ష్మి గారు అని చెప్పి పోస్ట్ వాళ్ళకి పరిచయం అయింది రేడియో ద్వారానే. నేను ఏమన్నా ఉత్తరాలు రాగానే బృందావన్ కాలనీ రామలక్ష్మి గారు అంటే వాడు తెచ్చి ఇచ్చేసేవాడు. ముందు ఆయన పేరు కూడా చూసేవాళ్ళు. కాంతరావు గారు అనగానే వచ్చేసేది వాడికి రామలక్ష్మి గారు తెచ్చి ఇచ్చేసేవాడు. అలా నన్ను అలా చేసిన ఆవిడే ఫస్ట్ మా ఇంటికి వచ్చింది కూడా ఆవిడే. తర్వాత ఎంఆర్ఐ పరిచయం చేసింది కూడా ఆవిడే 22లో. ఓకే. కాబట్టి చాలా సంవత్సరాల నుంచి ఉంది అయితే. చాలా రోజుల నుంచి ఉంది. అవునవును. ఆకాశవాణిలో కూడా రామలక్ష్మి గారు అంటే బృందావన కాలనీ రామలక్ష్మి. ముందు ఆవిడ పేరు ఉండేది కాదు, ఊరు పేరు ఫస్ట్ ఉంటది అనమాట. బృందావన కాలనీ రామలక్ష్మి అంతే. అలా పరిచయం చేసాం ఆవిడ్ని. అదే చెప్పేది, పరిచయం రేడియో పరిచయం చేయడం, ఆవిడ ప్రోగ్రాములు ఉంటే వెళ్ళడం, రేడియో వాళ్ళందరినీ పరిచయం చేసి నెంబర్లు ఇచ్చి ఆవిడ చేసింది ఆవిడే. అందుకని రేడియో అంటే నాకు శోభారాణి గారే ఫస్ట్ గుర్తొచ్చేది. ధన్యవాదాలండి. అందరూ బాగుండాలి అన్నది, అందులో ఉండాలి ఇందులో ఉండాలి కోసం అన్నం, అందరూ బాగుండాలి అన్న మనస్తత్వం శోభారాణి గారిది. అవును. అది కళ్ళ ముందు ఏదైనా కొంచెం ఇబ్బందికరంగా కనబడితే ఊరుకోలేమండి, దాన్ని ప్రశ్నించే తత్వం ఉంది. కాదు, గుర్తించే తత్వం కాదు నాది. ఇంకా ఇంకా ఆవిడకున్న విద్యని ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలని భగవంతుడు ప్రార్థిద్దాం మనందరం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం. రామలక్ష్మి గారు చాలా గుర్తు చేసుకున్నారు, మాకు కూడా తెలియని విషయాలు తెలియపరిచారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. బాయ్ మ్యామ్. సో బాయ్ అండి. అయితే మ్యామ్ ఇప్పుడు నేను ఒక విషయం ఈ రామలక్ష్మి గారు ఆకాశవాణిలో మాట్లాడినప్పుడు ఎవ్వరికి తెలియదు ఆవిడ. ఓకే. ఎవరో మాట్లాడుతున్నారు అంతే, రామలక్ష్మి అంట అన్నారు. ఇవిడ ఏం చేసిందంటే ఒకసారి నాకు మాది విజయవాడ బృందావన కాలనీ అని చెప్పింది, లైవ్ లో చెప్పింది బృందావన కాలనీ అని. ఈ బృందావన కాలనీ నుంచి ఈవిడెవరు ఇంత బాగా మాట్లాడుతుంది, అసలు ఈవిడ్ని ఎలా పరిచయం చేయాలని నేనే లెటర్ రాశాను అనమాట. ఆవిడ చెప్తున్నారు అదే, బృందావన కాలనీ రామలక్ష్మి రేడియో శ్రోత అని రాశాను. వెళ్ళిపోయిందంట ఆ లెటర్. అదే చెప్పేది ఆవిడ, మళ్ళీ తిరిగి నాకు లెటర్ రాసింది. అదే. ఓకే. అట్లాగా రేడియో ద్వారా పరిచయం అన్నది అలా అక్కడి నుండి మొదలైంది. 500 మందిని నేనే పరిచయం చేశాను అప్పుడు ఆకాశవాణికి. ఓకే. 500 మేడం. అసలు కాజా గారు వచ్చారు. కాజా గారు ముందుగా మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. శుభాకాంక్షలు సార్. ధన్యవాదాలు మేడం. ఏందంతా యాదృచ్ఛికంగా జరిగిపోతుంది. పొద్దున మిస్ అయ్యారనుకున్నా, ఇప్పుడు చెప్పేశారు. చెప్పండి, ఏంటి అలా ప్రత్యేకం? ఈ రోజు జ్యోతి తీసుకొచ్చేసింది అట్లా అట్లా. వెరీ గుడ్. ఇంటర్వ్యూస్ చేస్తున్నాం కదా సార్, అందులో భాగంగా మ్యామ్ ని తీసుకొచ్చాను. లాస్ట్ వీక్ కొంచెం జరిగింది కానీ మధ్యలో డిస్కనెక్ట్ అయింది, మళ్ళీ ఈ వీక్ కంటిన్యూ చేస్తున్నాము. సో చెప్పండి సార్, మ్యామ్ షోస్ గురించి, మ్యామ్ గురించి మీ అభిప్రాయము. షోస్ ఎట్లా అంటే గెస్ట్ చార్జ్ కదా, అంటే మోస్ట్లీ చాలా ఇయర్స్ నుండి చేస్తున్నారు, అందులో భాగంగా ఈ రోజు మాట్లాడదామని ఈ షోలోకి మ్యామ్ తీసుకొచ్చాను. అంటే ఇప్పటికీ గౌరవమేనండి, ఎందుకంటే ఆమె నెంబర్ 1 ఆల్రెడీ ఆమె కితాబ్ ఇచ్చేసాం. అలాగే సక్సెస్ రేట్ లో 7 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఏకైక ఆర్జీ కూడా ఆమె మన రేడియో. మరి అలాంటి గర్వపడే విషయమే. కాబట్టి ఆమె కార్యక్రమాల ఆలోచనలు కూడా కొత్త కొత్తగా ఉంటాయి, ఇప్పుడు తీసుకెళ్తున్నారు. అప్పుడప్పుడు కొన్ని సలహాలు కూడా ఇస్తుంటాం మేము, ఇలా కాదండి ఇలా చెప్తుందని కొత్తగా ఆలోచిస్తే ఏంటంటే
వెంటనే అమలు చేస్తారు ఆమె. చెప్పడం ఆలస్యం మరుసటి రోజు కొత్తగా అవును. ఉంటుంది అనమాట. అదే చెప్తున్నారు. అంటే ఇంకా డిలే ఉండదు. చెప్పారు ఎప్పుడో చూద్దాం అన్నట్టు కాకుండా రేపు ఎల్లుండి అది అమలులోకి వచ్చేస్తుంది, ఆచరణ యోగ్యం చేసేస్తారు దాన్ని. అట్లా అంటే ఏం కోరుకుంటున్నాం అనేది కూడా తెలుసుకుంటుంటారు ఆమె. ఇప్పుడు శ్రోతలకి ఏం కావాలి, కొత్తగా ఆలోచిస్తున్నారా, కొత్తగా వెళ్దాం మనం కూడా దాన్ని బట్టి అన్నట్టు. కాబట్టి అందుకే ఆమె షోకి మేము ఎంత బిజీలో ఉన్నా ఆ టైంలో అలా వాలిపోతుంటాం ఇలాగా. మిగతా షోస్ కి నేను అంతగా హాజరు కాను కానివ్వండి. చెప్పండి. కాజా గారు చాలా బిజీగా ఉంటారు. ఆయన షాప్ తెలుసు నాకు, నేను వెళ్ళాను ఆయన దగ్గరికి. అసలు ఆయన రణ గణ ధ్వనుల మధ్యలో ఉంటాడు ఆయన. ఎందుకంటే బస్ స్టాండ్ దగ్గర ఎదురుగునే బస్ స్టాండ్, ఆర్టీసీ బస్ స్టాండ్ గుంటూరు, గోలగోలగా ఉంటది. అయినా సరే ఆయన ఒక పక్క బిజినెస్ చేసుకుంటారు, ఒక పక్క అవి చూస్తూ ఉంటూ మాకు ఫోన్ చేస్తారు. నిజంగా అందుకే ఆయన లైవ్ లో ఉన్నా కూడా మ్యూట్ లో ఉంటే రోటికి 3 సార్లు పిలవాల్సి వస్తుంది మేము. కాజా గారు ఉన్నారా లేరా లాక్ తీసుకుని బయటకు వచ్చేయండి కాజా గారు అంటాం. అందుకనే. అవునండి, గత కొన్ని సంవత్సరాలుగా అదే పరిస్థితి. కానీ గ్రేట్ సార్, అంత బిజీలో అదే అట్లా అంటే ఆ షోస్ మిమ్మల్ని అంతగా ఆకట్టుకొని మీకు అదే. ఇప్పుడు షో అనేది చేస్తారు, అందరు చేస్తారు, కానీ అది ఎప్పుడెప్పుడు మనం పాల్గొనాలా అనేలా ఉండటం అనేది అక్కడ కొత్త పుంతలు దొరకడం అనేది కావాలి. అప్పుడు అందరికి ఇష్టమైనప్పుడు ఒకళ్ళెమ్మట ఒకళ్ళు వస్తూనే ఉంటారు. అలా షో ఎప్పుడు డల్ అవ్వదు. ఆమె షో దాదాపుగా ఎప్పుడు బిజీగానే ఉంటాయి. అవును, ఈ 7 ఏళ్లలో ఎప్పుడు కూడాను స్లోగా పోయింది ఎప్పుడు లేదు. ఏదన్నా పండగల పబ్బాలు తప్ప దాదాపు అన్ని షోస్ బిజీగానే ఉంటుంది షో. అందుకే మనకి అలా చెప్పాను అనమాట, మన నెంబర్ 1 ఆర్జే మీరే, ఏకైక ఆర్జే కూడా మీరే, ఇంత లాంగ్ టైమ్ చేస్తున్న వాళ్ళ అంటే అది అంతా కూడా అంకిత భావం అండి. మనం ఎందుకు చేస్తున్నాము ఏంటి అనేది కాకుండా ఒక పని, ఒక కమిట్మెంట్ ఒప్పుకున్నాము, దానికి 100% చేయాలి. అంటే ఇలా ఏం చూసినా కూడా మనకు కొంత స్ఫూర్తి కలుగుతుందండి. ఇష్టం, ఆ ఇష్టాన్ని కొనసాగిస్తున్నారు అంటే దానిలో డబ్బులు వస్తున్నాయా రావట్లేదా అనేది వేరే విషయం. అది చేయాలి అని ఒప్పుకున్నాం, చేయాలి అంతే. ఎక్కడ మిస్ కాకుండా. కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ, కొంచెం టెక్నికల్ గా ఇబ్బంది అయినప్పటికీ ఆ టైం అట్లా మార్చుకోనైనా ఆ గంట పూర్తి చేసేవారు. ఆమె ఆరోగ్యం బాగోకపోయినా చాలా సార్లు చేశారు అంతా కూడా. అందుకే ఆ బిరుదా ఒక ఇచ్చింది. అందుకే నెంబర్ 1 అంటే అప్పటికే దాదాపు ఒక 20 మంది ఆర్జీలు ఉండేవారు నాకు తెలిసి లాక్డౌన్ మూమెంట్ లో. ఆ 20 మంది 25 మందిలో కూడా ఈమె నెంబర్ 1 గానే ఉన్నారు, ఇప్పుడు నెంబర్ 1 గానే ఉన్నారు. రిజర్వ్డ్ అనమాట, రిజర్వ్డ్ పర్సన్. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి కాజా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. బాయ్ సార్. మ్యామ్ మనకి మొబైల్ కాలర్ కూడా యాడ్ అయ్యారు, ఒకసారి పలకరిద్దాం. నమస్తే అండి, మొబైల్ కాలర్ ఎవరండి? నమస్కారం అండి మేడం గారు. మొబైల్ కాలర్ ఎవరో తెలియదు కానీ ఇక్కడైతే యాడ్ అయ్యానండి. నా పేరు మహేష్. నమస్తే మహేష్ గారు. లక్ష్మి గారు వచ్చేసారు. శోభారాణి. సో మహేష్ గారు చెప్పండి. మహేష్ గారు వెల్కమ్ అండి. యా థ్యాంక్స్ అండి. శోభారాణి గారు, మీరు అంటే మీరు కూడా నేను పార్టిసిపేట్ అనుకోని మిమ్మల్ని నేను అంటే పిలుస్తున్నాను. తెలియదు నాకు. పర్లేదు నో ప్రాబ్లం. ఇందాక నుంచి మా జో గారికి లెక్చర్స్ ఇస్తూ ఉన్నారు కదా, ఒక 20 మినిట్స్ నుంచి వింటున్నాను. మీ జోకి నేను లెక్చర్ పెట్టానండి, మీ జోనే నన్ను క్వశ్చన్స్ వేస్తోంది. యాక్చువల్ గా మహేష్ గారు, మ్యామ్ మన తెలుగు అన్నారు అదే మీరు వింటూనే ఉన్నారు ఇప్పటి వరకు. సో అందుకోసం మేడం తీసుకొచ్చి మేడం దగ్గర మంచి మంచి టిప్స్ నేర్చుకుందామని షోలోకి తీసుకొచ్చాను ఈ రోజు. ఇందాక ఆత్మీయును నేనే, అంటే ఒక 10 మినిట్స్ బ్యాక్ ఉన్న కాల్ చేసి రిటర్న్ అయ్యి. ఓకే, మీరు టీమ్స్ లో యాడ్ అవుతున్నారు ఇప్పటి నుంచి. ఓకే సూపర్, బాగుంది టీమ్స్ లో యాడ్ అవ్వడం. ఎప్పటి నుంచో ఉంది కానీ నేను ఇప్పుడే ఓకే యాడ్ అయ్యాను. యా ఓకే అండి మహేష్ గారు. మహేష్ గారు నేను ఐటీ ఎంప్లాయ్ అండి. అంటే పార్ట్ టైం ఐటీ ఎంప్లాయ్, ఫుల్ టైం ఇట్లా ఈ సరదాగా ఇట్లా కాల్ చేస్తూ ఉంటాను. ఓకే సూపర్ అండి. వింటూ ఉండండి, రేడియో షోస్ అన్ని వింటూ ఉండండి, చక్కగా పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. ఓకే అండి. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
థ్యాంక్స్ అండి. మిగతా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి యా అవకాశం. బాయ్. ఓకే అండి, బాయ్. అసలు మా లక్ష్మి మొబైల్ గారు వచ్చేసారు. ఎంత కాలమైనా మా లక్ష్మి గారు నమస్తే మాట్లాడే. అండి. నమస్తే అండి జ్యోతి గారు, శోభారాణి గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా అండి, మీరు బాగున్నారా? యా బాగున్నాను. శోభారాణి గారు మేము పడుకున్న టైంలో షో చేస్తారు కదా, ఈ టైంలో తీసుకురావడం యా బాగుంది. తీసుకొచ్చాను ఈ రోజు. యా అర్ధరాత్రి బాగుంది. మీకు అర్ధరాత్రి కదా నా షో. అవునవును అవునవును అవును. లాస్ట్ వీక్ కూడా నేను వింటున్నప్పుడు లాస్ట్ వీక్ కూడా తీసుకువచ్చారా? ఏమైంది లాస్ట్ వీక్? జరిగిందా షో? కొంచెం సేపు విని నాకు తర్వాత అవునా, నాకు చుట్టాల లాస్ట్ వీక్ మా ఇంట్లో పార్టీ ఉండే, సో బిజీ ఉంది. కొంచెం విని మళ్ళీ అయ్యో ఈ టైంలో అయ్యో నేను చేయలేకపోతున్నానే అనుకున్నాను. లక్కీగా నాకోసమే అనుకుంటావా ఏంటది? మీతో మాట్లాడాలి అని అలా రాసి పెట్టుందండి అంతే. అవునవునవును. కాజా గారికి వారు శ్రీమతి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. బాబు ఆశీస్సులతో ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా అన్యోన్యంగా ఉండాలని కోరుకుందాం. గాడ్ బ్లెస్ యూ అండి. ఇంకెవరైతే పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకున్నారో అందరికి బెస్ట్ విషెస్. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ ఆల్. యా శోభారాణి గారు వెరీ టాలెంటెడ్. కథలు రాయడం గాని, కవితలు రాయడం గాని, నాటికలు చేయడం గాని సూపర్ చాలా బాగా చేస్తారు. ఓకే. సో యాక్చువల్ గా మీకు జ్యోతి ఆవిడేం తక్కువ తెలియదు జ్యోతి. అవును కూడా నాటకం చేశారు. తెలుసు నాకు మ్యామ్ గురించి అసలు. కానీ అప్పుడప్పుడు అలా బయటికి తీస్తారు. కానీ నేను అదే అంటాను, ఎప్పుడు కాల్ చేసిన పాట పాడతారు, స్క్రిప్ట్ రాస్తారు, అసలు అన్ని టాలెంటెడ్ మ్యామ్ కూడా. అవునవును. ఏదో కొంచెం ఉందిలేండి, లేకపోతే మా వాళ్ళు ఎలా చేసుకునేవారు నన్ను. అయ్యో ఎలా అంటారా మేడం? కీప్ రాకింగ్ అండి శోభారాణి గారు. అవును, థ్యాంక్ యూ అండి. యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టారు. ఏదో మీ దయండి. అదిగో మీరు ఫోటో పెట్టుకున్నారే చిన్ని కృష్ణయ్య. అవునవునవును. ఆ చిన్ని కృష్ణయ్య ఇంట్లోకి వచ్చేసాడు, అందుకని బిజీ అయిపోయింది. మళ్ళీ ఇంకో 1.5 year ఆన్ అండ్ ఆఫ్ జరుగుతా ఉంటది. అవునా? ఓకే అండి. జ్యోతి గారు కూడా చాలా బాగా చేస్తున్నారు. మీరు కూడా షో చాలా బాగా చేస్తున్నారు. కీప్ రాకింగ్ బోత్ ఆఫ్ యూ. మరి ఇప్పటి వరకు నన్ను ఇలాగా రేడియో షోలోకి తీసుకొచ్చి మరి నా విషయాలన్నీ కూడా 10 మందికి తెలియజేసేలా చేసావు జ్యోతి. మరి మనకి టైం కూడా అయిపోయింది. మరి ఈ రోజుకి మన ఈ షోని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టేద్దాము. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు ఇంకోసారి ఇలాగే మనం వచ్చి మన ఆత్మీయులందరినీ కలుసుకుంటూ మన సరదాగా ఇంకో షో చేద్దాము. మరి ఆత్మీయులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన జ్యోతికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి టెక్నికల్ గా మనకి సపోర్ట్ ఇచ్చినటువంటి టెక్నీషియన్ గారికి, మన ఆత్మీయులందరికీ, అట్లాగే రేడియో యాజమాన్యానికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీ అందరికీ ఈరోజు ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ ఆర్జే శోభ. ఓకే మేడం, తప్పకుండా వీలైనప్పుడల్లా మన శ్రోతల్ని అలరిస్తూ ఉందాము. సో మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం వెచ్చించి ఎన్నో మంచి విషయాలను తెలియచేశారు. అండ్ అలాగే మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అన్న విషయాలు కూడా ఎన్నో మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ శోభారాణి మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఇవాల్టి గెస్ట్ ఆర్జే మన శోభారాణి మేడంతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదండి. సో మరి ఇవాళ షోకి సైన్ ఆఫ్ చెప్పేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక గెస్ట్ ఆర్జేతో మీ ముందుకు వస్తాను. మీ ఆర్జే జో. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.